జిల్లా ఈరోజు పెద్ద శంకరంపేట పట్టణంలో యూరియా బస్తాల కొరకు గత 20 రోజుల నుండి నిరీక్షిస్తున్న ప్రజలకు ఈరోజు ఉదయం 5 గంటల నుండి క్యూలో నిలబడి వేచి చూస్తున్న రైతుల బాధలు తెలుసుకుని గౌరవ నారాయణ ఖేడ్ మాజీ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి వచ్చి అగ్రికల్చర్ అధికారులతో సొసైటీ వారితో మాట్లాడి ప్రజలకు యూరియా ఇబ్బంది లేకుండా చూడాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని టీఆర్ఎస్ హయాంలో ఒక్కరోజు ఇబ్బంది లేకుండా ప్రజలు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చి ఏఆర్పీ ధరలకే కొనుక్కున్నారని కానీ ప్రస్తుతం 20 రోజుల నుండి సొసైటీలో యూరియా లేక రైతులు నానా అవస్థలు పడుతూ ఎరువుల దుకాణంలో ఇష్టం వచ్చిన ధరలో రైతులను దోచుకుంటున్నారని మళ్లీ యూరియాతో పాటు ఇకదైనా కొంటేనే యూరియా ఇస్తామని ప్రజలకు అవసరం లేని నానో యూరియాని అమ్ముతున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ రైతు బంధు సురేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రమేష్, సీనియర్ నాయకులు మాణికరెడ్డి, మాజీ ఎంపీటీసీ దాదా ఏమైంది ఇస్తలేరా? ఏమైంది ఇస్తలేరా? ఏమంటుండు కూర్చున్నావుగా నీ అవ్వ ఏం లంగేస్తారు. ఏమైంది నీళ్ళ డబ్బా పట్టుకొని వచ్చినాం పోతులు అయింది వచ్చిర్రు అట్లనే సీరియల్ మండలంలో ఉదయం 5 గంటల నుంచి యూరియా కూడా కానీ రైతులందరూ కూడా క్యూలో నిలబడ్డారు. ఒక్కో రైతుకు 5 ఎకరాలు, 7 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటాయి. మరి రైతులు నిలబడితే ఈ పిఎస్ఈఎస్ గోదాంలో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ శంకరంపేట గోదాంలో కేవలం చాలా రోజుల తర్వాత 440 బస్తాలు మాత్రమే వచ్చాయి. అంటే గత నెల ఆగస్టు 12వ తారీఖు నాడు వచ్చినైతే 12వ తారీఖు తర్వాత ఇంచుమించు 20 రోజుల తర్వాత ఈరోజు 400 బస్తాలు వచ్చినాయి. మరి రైతులు ఎరువు చల్లకపోతే పంటలు ఎట్లా పడతాయి? వరి పంట నాటేసుకుంటే దుక్కి దున్నానికి దానికి ఒక 3,000-4,000 రూపాయలు కావాలి. మరి ఉజ్వల దున్నానికి దానికి ఒక 10,000 కావాలి. 2 సార్లు దున్నాలంటే దానికి 10,000 కావాలి. నాటుకు 5,000 కావాలి. మన దాని తర్వాత అడుగు మంది వేసారు, కలుపు తీసారు. ఇప్పుడు మందు లేక పొలాలని గులబడిపోతున్నాయి, ఎక్కడెక్కడ గులబడిపోతున్నాయి. మందు ఇమీడియట్ గా సప్లై చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులకు నష్టం జరగడానికి కారణమైనప్పుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడు కూడా బఫర్ స్టాక్ తీసుకొచ్చి రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఎరువులు తగ్గబడే పరిస్థితి లేకుండా చేశాడు. ఈరోజు రైతుల పరిస్థితి ఆగమాగమైపోయింది. ఒక దిక్కనేమో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని పత్తి పంటలు అంత ఆగమాగమైతుంటే ఈ ఎరువులు యూరియా లేక ఇప్పుడు ఇదొక రకమైన ఆగం. ఏదో యూరియా ఎక్కడైనా బయట ప్రైవేట్ షాపులలో తీసుకుంటే పోలీసులు నిలబడి ఎక్కువ రేటుకి అమ్మిస్తుంది యూరియా. తర్వాత దానికి ఏదైనా తోడుగా అవసరం లేకుండా రైతులకు ఇంకోటి అంటగడుతుంది. ఏదన్నా పెస్టిసైడో లేకపోతే గులికలో ఏదో కట్టి ఆ రకంగా కూడా రైతులను దోచుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది. మరి కాకపోతే ఇంకా నానో యూరియా అని చెప్పేసి ఒకటి కొత్తది. నానో యూరియా ఎప్పుడు వాడలేదు, అలవాటు కూడా లేదు. నానో యూరియాకి తీసుకొచ్చి నానో యూరియా అమ్ముతున్నారు.
దాన్ని కూడా తీసుకొని రైతులు కొట్టుకుంటే అది ఉపయోగపడతలేదు. కొట్టినానో పంట చేతికి వస్తుంది, పంట ఇంప్రూవ్ అవుతలేదు. దానివల్ల ఎందుకంటే అది ఆకుల మీద కొట్టేది, నాన్న అంటే ఆకుల మీద కొట్టేది. అది కొట్టగానే వర్షం పడ్డదనుకో అది పనికి రాకుండానే పోతుంది కాబట్టి రైతులు తీవ్రమైన నష్టాలు ఉన్నారు. ఇప్పటికైనా మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైనా చర్యలు తీసుకొని రైతులకు ఇమీడియట్ గా అర్జెంట్ గా వాళ్ళకు యూరియా సప్లై చేసి ఏర్పాటు చేయాలి. శంకరంపేట మండలంలో ఈ సెప్టెంబర్ నెలలో, ఎందుకంటే నాట్లు కూడా వేసింది ఆగస్టు అంతంలోనే వేసారు, ఆగస్టు ఎండింగ్ లోనే వేసారు కాబట్టి సెప్టెంబర్ నెలలో ఏమి లేదంటే కనీసం 7-8 బస్తాల యూరియా అవసరం ఉన్నది. కాబట్టి అది ఇమీడియట్ గా కలెక్టర్ గారు చర్య తీసుకొని మరి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చర్య తీసుకొని ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతుల పక్షాన కూడా నేను తప్పకుండా వాళ్ళకు సహకరించే ధర్నాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంత అన్యాయం జరుగుతుంటే, రైతులకు ఇంత నష్టం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు అంటారు అసలు ఎక్కడ ఎరువుల కొరతలు లేనేలేదు అంటారు. ఈరోజు రైతులు ఆవేదన చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఈ పేపర్లు చూసైనా సరే, ఈ పబ్లిక్ ఇబ్బంది చూసైనా సరే బుద్ధి తెలుసుకొని ఏం తిప్పలు పడతావు, ఏం చేస్తావు, కానీ కేంద్రం నుంచి చేస్తావా, నువ్వు ఎక్కడికి వెళ్తే వస్తావా, యూరియా తీసుకొచ్చి రైతులకు ఏదైతే ధర ఉందో కానీ ఎంఆర్పీ ఉందో ఆ ఎంఆర్పీ రేటుకే అందజేయాలని చెప్పేసి ఎవరికి పక్కబడకుండా ప్రతి ఒక్క రైతు కూడా అందజేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.